హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రైనింగ్తో పాటు పర్మనెంట్ జాబ్ స్కేల్లో అది కూడా మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ చేసుకునే విధంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ ఉన్నా పర్లేదు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా పర్లేదు, అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఉన్నా పర్లేదు, మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అది చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఉంటుంది అండ్ మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ పొజిషన్స్లలో ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సపరేట్ కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి వీడియోని. మీరు ఒక చిన్న లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. లైక్ చేయడంతో పాటు వీడియోస్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, మీ వాట్సాప్ గ్రూప్లో కానీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా పర్సనల్గా డౌట్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్, మీకు ఆల్రెడీ ఐఓఐసి గురించి అయితే చాలా మందికి తెలుసు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అండర్టేకింగ్ కంపెనీ. సో మనకు నోటిఫికేషన్ అనేది 12th January 2024లో ఇచ్చారు. సో మనకు అప్లికేషన్ కూడా 12th రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 1st February వరకు అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు చాలా రీజియన్స్లలో దాదాపుగా 5 రీజియన్స్లలో 473 పొజిషన్స్ అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఈస్టర్న్ రీజియన్, నార్థన్ రీజియన్, సౌత్ ఈస్టర్న్ రీజియన్, సౌతర్న్ రీజియన్ అండ్ వెస్టర్న్ రీజియన్. ఈ 5 రీజియన్స్లలో సో మనకు ఆయిల్ ఇండియా కార్పొరేషన్ పైప్ లైన్కి సంబంధించిన సంస్థలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ఏ రీజియన్లో అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకు వెస్ట్ బెంగాల్ నుంచి 44 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? బీహార్ నుంచి 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఏంటన్నా అప్రెంటిస్షిప్ అంటున్నావు, ఓన్లీ ఐటీఐ వాళ్ళకే ఉంటుంది కదా అంటే ఐటీఐ వాళ్ళకి కాదు, ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఇందులో రిక్రూట్ చేస్తున్నారు. అస్సాంలో 28 ఉన్నాయి, యూపీలో 18 ఉన్నాయండి, హర్యానాలో వచ్చేసరికి 42 ఉన్నాయి, 43 ఉన్నాయి. ఓకేనా? పంజాబ్లో 12 ఉన్నాయి. ఓకేనా? అదేవిధంగా ఢిల్లీలో 23 ఉన్నాయి. సో యూపీలో మనకు 27 ఉన్నాయి, ఉత్తరాఖండ్లో 6 ఉన్నాయి, రాజస్థాన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్లో 3 ఉన్నాయి, ఒడిస్సా వచ్చేసరికి 38 వేకెన్సీస్ ఉన్నాయి, ఛత్తీస్గఢ్ 6 ఉన్నాయి. సో అదేవిధంగా జార్ఖండ్లో 3, ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ చేసుకోవడానికి 13 పొజిషన్స్ ఇచ్చారండి. మెకానికల్లో 2 ఉన్నాయి, ఎలక్ట్రికల్లో 3 ఉన్నాయి, టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 1 ఉంది అండ్ హ్యూమన్ రీసెర్చెస్ 1 ఉంది. సో మనకు ఈ విధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో 13 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో మనకు 13 వేకెన్సీస్ ఉన్నాయి. సారీ, మనకు మెకానికల్లో 4, ఎలక్ట్రికల్లో 4, టెలి అండ్ కమ్యూనికేషన్లో ఇన్స్ట్రుమెంటేషన్లో 4, హ్యూమన్ రీసెర్చ్లో 1 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో 33 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో 6 వేకెన్సీస్ ఉన్నాయి, వెస్టర్న్లో గుజరాత్లో 88, రాజస్థాన్లో 43, టోటల్గా 473 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో నేను ఒక్కొక్క పొజిషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేది చెప్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెకానికల్ టెక్నీషియన్ సంబంధించి 3 ఇయర్స్ కానీ లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, ఓకేనా, ఇంటర్మీడియట్ తర్వాత ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసిన క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా ఐటీఐ చేసి, ఓకేనా, ఐటీఐ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చేసిన ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ క్యాండిడేట్స్ కానీ, అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ కానీ, ఈటీఈ కానీ, ఈఆర్సీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలిజిబిలిటీ అని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కూడా అండి, ట్రేడ్ అప్రెంటిస్షిప్ అసిస్టెంట్ హ్యూమన్ రీసెర్చ్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఓకేనా? ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో నుంచి రిక్రూట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ట్రేడ్ అప్రెంటిస్షిప్ మనకు అకౌంటెంట్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ కామర్స్ బీకామ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. డాటా ఎంట్రీ ఆపరేటర్ చూడండి, ఇంటర్మీడియట్, ఓకేనా, 12th స్టాండర్డ్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి మనకు 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్లు అనేది మనకు పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఉంది, మీరు అప్లికేషన్ చేసుకోండి. మనకు హ్యూమన్ రిసోర్స్ అసిస్టెంట్ ఉంది, ఎనీ డిగ్రీతో
మీరు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేయాల్సి ఉంటది. ఫ్రెండ్స్ ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే మీకు ఉండవలసిన ఏజ్ 18-24 సంవత్సరాలు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే. అదేవిధంగా 27 వరకున్న ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 29 వరకున్న ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది 12 మంత్స్ ఉంటది. టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్. అదేవిధంగా రిసోర్సెస్ హెచ్ఆర్ అకౌంటెంట్ కూడా 12 నెలలు ఉంటది. డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా 12 నెలలు ఉంటది. అలా ఈ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మాకు యూజ్ ఏంటి అంటే ఇదే ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు పర్మనెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 10% అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకు జాబ్స్ అనేవి ఇస్తారు. లేదా సో ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది మీకు ఉన్నట్లయితే ఎన్ఐఎన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి సంస్థలలో మనకు ఎక్స్‌పీరియన్స్‌డ్ పొజిషన్స్ ఓకేనా. ఎక్స్‌పీరియన్స్‌తోని గవర్నమెంట్ ఉద్యోగాలను రిక్రూట్ చేయడం జరుగుతది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్ చేసుకోండి. సో ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇదే ఆయిల్ ఇండియా కార్పొరేషన్ మిమ్మల్ని పర్మనెంట్ స్కేల్‌లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటది. సో మీకు యాస్ పర్ అప్రెంటిసెస్ యాక్ట్ ప్రకారం ఓకేనా మీకు సాలరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతది. ఫ్రెండ్స్ ఈ రిక్రూట్‌మెంట్‌లో మీకు సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా రిటన్ టెస్ట్ అనేది ఉంటది. ఓకేనా. మనకు ఎంసీక్యూస్ బేసిస్‌లో రిక్రూట్‌మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో 100 మార్క్స్‌కి ఉంటది. ఈ 100 మార్క్స్ కూడా మనకి ఎలా ఉంటది అంటే డాటా ఎంట్రీ ఆపరేటర్ గాని, మనకు హెచ్ఆర్‌కి సంబంధించి గాని ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో వీటికి సంబంధించి కంటెంట్ అనేది ఉంటది. ఫ్రెండ్స్ ఒకవేళ వీటికి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే మనకు విజన్ అప్డేట్ అనే యాప్ ఉందండి. ఓకేనా. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి ఆన్‌లైన్ కోచింగ్ సంబంధించి. జస్ట్ 499కి చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో మీకు ఏ కోర్స్ అయినా ఓకేనా. ఎలాంటి జాబ్‌కైనా ప్రిపేర్ అయ్యే విధంగా ఒక కోర్స్ అయితే డిజైన్ చేస్తున్నాము. మీకక్కడ మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు 5000 వరకి యాప్ డౌన్‌లోడ్ అయితే మీకు ఫ్రీగా క్లాసులు చెప్పడానికైతే ట్రై చేస్తున్నాము. ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో ఈ 120 మినిట్స్‌కి ఈ 2 అవర్స్ ఎగ్జామినేషన్ అంటే 2 అవర్స్‌లో మనకు 100 మార్క్స్‌కి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లోనే మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసినట్లయితే మీరు వెళ్ళాల్సిన వెబ్‌సైట్ వచ్చేసరికి plaps.indianoilpipelines.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళొచ్చు. ఇక్కడ ఈ బ్లూ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. 1 ఫిబ్రవరి 2024 వరకు అప్లికేషన్ చేయాలి. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేయడానికి మనకు ఎలాంటి ఫీజ్ అనేది తీసుకోవట్లేదు. మీరు ఫ్రీగానే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ ఏదైతే ఉందో మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతది. సో మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో చేద్దామంటే ప్రెజెంట్ అయితే సర్వర్ బిజీ ఉంది. సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో కంప్లీట్‌గా చేయాలనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేయండి. ఒకవేళ నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. ఫ్రెండ్స్ మనకు 15,000 వరకు కూడా మంత్లీ రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. స్టైఫండ్ రూపంలో ఇస్తారు. ట్రైనింగ్ ఇస్తారు. పర్మనెంట్ స్కేల్‌లో కూడా తీసుకోవడం జరుగుతది. ఆంధ్రప్రదేశ్‌లో ఉంది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన నిరుద్యోగులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ చేసుకోండి. అస్సలు మిస్ అవ్వద్దు ఆపర్చునిటీస్‌ని. ఎందుకంటే చాలా తక్కువ ఆపర్చునిటీస్ అనేవి వస్తా ఉంటాయి మన తెలుగు రాష్ట్రంలో జాబ్ చేసే విధంగా. కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరింత జాబ్ కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.